భూములు ఎన్ని రకాలు, భూ రికార్డుల్లో ఉపయోగించే పదాలకు అర్థాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే భూములకు సంబంధించిన రెవెన్యూ పదాలను గురించి తెలుస్తుంది. సో మొత్తం వీడియో చూడండి. సమాచారం నచ్చితే నలుగురితో షేర్ చేయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు చాలా ఉపయోగపడే సమాచారం ఇది. గ్రామకంఠం. గ్రామకంఠం భూములంటే గ్రామంలో నివసించేందుకు కేటాయించిన భూమిని గ్రామకంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామకంఠం భూముల వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి. అసైన్డ్ భూమి. అసైన్డ్ భూమి అంటే భూమి లేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు. ఆయకట్టు. ఆయకట్టు అంటే ఒక నీటి వనరు. అంటే అది చెరువు కావచ్చు, కాల్వ కావచ్చు, లేదా ఏదైనా రిజర్వాయర్ కావచ్చు. దాని కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు. బంజరు భూమి. దీన్నే బంచరామి అని కూడా అంటారు. గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు. ఈజీగా గుర్తించవచ్చు మ్యాప్ చూస్తే. అగ్రహారం. అగ్రహారం అంటే పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు. దేవళ్ ఇనాం. దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరున కానీ, దేవాలయం పేరున కానీ కేటాయించిన భూమి. అడంగల్ లేదా పహానీ. గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్ను అడంగల్ లేదా పహానీ అంటారు. ఆంధ్ర ప్రాంతంలో అడంగల్ అని, తెలంగాణలో పహానీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు. ఇక మరికొన్ని పదాలు. తరి అంటే సాగు భూమి. కుష్కి అంటే మెట్ట ప్రాంతం. గెట్టు అంటే పొలం హద్దు అన్నమాట. కౌల్దార్ అంటే భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు. కమతం అంటే భూమి విస్తీర్ణం. ఇలాకా అంటే ఆ ప్రాంతమని. ఇనాం అంటే సేవలను గుర్తించి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే భూమి అన్నమాట. బాలోతా ఇనాం. భూమి లేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి. సర్ఫే ఖాస్ అంటే నిజాం నవాబు సొంత భూమి. సీలింగ్ భూమి యొక్క గరిష్ట పరిమితి. సర్వే నంబర్ భూముల గుర్తింపు కోసం కేటాయించే నంబర్. నక్షా భూముల వివరాలు తెలిపే చిత్రపటం. కబ్జాదార్ భూమిని తన ఆధీనంలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి. ఇన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఈసీ భూమి స్వరూపాన్ని తెలియజేసే ధృవీకరణ పత్రం. 32 లోపు ఓ సర్వే నంబర్ భూమికి జరిగిన అన్ని లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు. భూముల కొనుగోళ్ల సమయంలో ఇది చాలా కీలకం. ఫీల్డ్ మేజర్మెంట్ బుక్ ఎఫ్ఎంపి. దీన్నే ఎఫ్ఎంపి టీపన్ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్ఎంపి ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి. బందోబస్తు వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు. బీమెమో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్ను బీమెమో అంటారు. పోరంబోకు భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికి రాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే. ఫైసల్ పట్టి బదిలీ రిజిస్టర్ని ఫైసల్ పట్టి అంటారు. చౌఫస్లా ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వే నంబర్ల భూముల పన్ను మదింపు రికార్డు చౌఫస్లా.
డైగ్లాట్ తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ రిజిస్టర్. విరాసత్ లేదా ఫౌతి భూమి యొక్క యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం. కాస్తు భూమిని సాగు చేయడం. మింజుములే అంటే మొత్తం భూమి అనే అర్థం వస్తుంది. మార్ట్గేజ్ రుణం కోసం భూమిని కుదువ పెట్టడం. మోగా క్షేత్రస్థాయి పరిశీలన అంటే స్పాట్ ఇన్స్పెక్షన్. పట్టాదారు పాస్ పుస్తకం రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం. టైటిల్ డీడ్ భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీఓ సంతకం ఉంటుంది. ఆర్ఓఆర్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్. ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ రిజిస్టర్ లేదా శాశ్వత ఏ రిజిస్టర్. పర్మనెంట్ రిజిస్టర్ సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్. సేత్వార్ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. సేత్వార్ రెవెన్యూ గ్రామాల వారీగా మొదటిసారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్. ఇది 1953వ సంవత్సరం దాకా అమల్లో ఉంది. తర్వాత ఖాస్రా పహానీ అందుబాటులోకి వచ్చింది. సాదా బైనామా భూమి క్రయ విక్రయాలకు సంబంధించి తెల్ల కాగితంపై రాసుకునే ఒప్పంద పత్రం. దస్తావేజు భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్రా లావాదేవీలను తెలియజేసే పత్రం. ఎకరం ఎకరం అంటే భూమి విస్తీర్ణ కొలమానం అన్నమాట. ఎకరంలో 4840 చదరపు గజాల స్థలం కానీ, లేదా 100 సెంట్లు, 1 సెంటుకు 48.4 చదరపు గజాలు కానీ, 40 గుంటలు అంటే 1 గుంటకు 121 చదరపు గజాలను ఎకరం అంటారు. ఆంధ్ర ప్రాంతంలో సెంటు అనే పదం వాడుకలో ఉంది. తెలంగాణలో గుంటలు అనే పదం వాడుకలో ఉంది. తెలంగాణలో 40 గుంటలకు 1 ఎకరం అవుతుంది. ఆంధ్రలో 100 సెంట్లకు 1 ఎకరం అవుతుంది. అబి వానాకాలం పంట. ఆబాది గ్రామ కంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు. అసైన్మెంట్ ప్రత్యేకంగా కేటాయించిన భూమి. శిఖం చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం. బేవార్స్ హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్ భూమి అంటారు. దో ఫసల్ 2 పంటలు పండే భూమి. ఫసలీ జూలై 1వ తేదీ నుంచి 12 నెలల కాలాన్ని ఫసలీ అంటారు. నాలా వ్యవసాయేతర భూమి. ఇస్తిఫా భూమి పట్టాదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి. ఇనాం దస్తర్దాన్ పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి. ఖాస్రా పహానీ ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరు మీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహానీ. గైరాన్ సామాజిక పోరంబోకు భూమి. ఎకరార్నామా ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్ తీసుకునే గ్రామాల ఒప్పందం.